హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమెరికన్ అల్లుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది. ప్రతీక్ష MBS పరీక్షలై వస్తుంది. మళ్ళీ ఇంటర్నల్షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్ళి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాటపడుతుంది. కూతురి పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరొక లోకం లేదు. ఏనాడో ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయిని మీద వదిలేశాడు ఆయన. కూతురికి 23 నిండుతాయి. ఇప్పుడు గనక అవకపోతే మళ్ళీ 3 ఏళ్ల వరకు హౌస్ సర్జన్స్ అయ్యే వరకు దానికి తీరికుండదు అని ఆవిడ తొందరపడుతుంది. ఇండియా నుంచి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాల్లో కాత్యాయనికి 2-3 బాగా నచ్చాయి. 2 అబ్బాయిలు డాక్టర్లు, ఒకడు ఇంజనీరు. కుటుంబాలు మంచివే, తమ హోదాకి సరిపోయినవే. అబ్బాయిలు స్మార్ట్గానే ఉన్నారు. ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం. తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఎలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిని పెళ్లాడి అమెరికా రావాలని ఆరాటపడుతూ ఉంటారు కనుక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి. ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ డాక్టర్ సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది. తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చటం కాదు, తన కూతురుకు వాళ్ళు నచ్చాలి. ముందు తామిద్దరము వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చెయ్యగానే భర్త, కొడుకు, ప్రతీక్ష వచ్చేటట్లు ఏర్పాట్లు చేసి ఇండియాకి టికెట్టు కూడా బుక్ చేసింది కాత్యాయని. కూతురి సెలవులకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది. ఇన్నాళ్ళు కూతురెక్కడా ఏ అమెరికన్నో ఇంకెవరన్నా చేసుకుంటుందేమోనన్న భయం కాత్యాయనికి ఉన్నా మెడిసిన్ కాకుండా ఎలా చేయటం అని ఆలోచించింది. చెప్పినా చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని తెలుసు కనుక కూతురు అలాంటి పని ఇప్పటి వరకు చెయ్యనందుకు దేవుడికి నమస్కారాలు పెట్టుకుంది. పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళని ఇండియన్స్గానే పెంచారు కాత్యాయిని, మూర్తి. ఇంట్లో తెలుగు మాట్లాడటం, వీలైనప్పుడల్లా పిల్లల్ని ఇండియా తీసుకువెళ్ళటం, తెలుగు పాటలు, తెలుగు సినిమా క్యాసెట్లు చూపటం, ఇంట్లో పూజలు, వ్రతాలు, పండుగలు, పట్టుచీరలు, తెలుగు పిండి వంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకి చూపించారు. అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష, ఆ దేశం, ఆ స్నేహితులు, ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరి అవుతుంది కనుక పిల్లలు బయట అమెరికన్స్ లాగా ఇంట్లో ఇండియన్స్ లాగే ప్రవర్తించేవారు. కూతురికి పెళ్ళీడొచ్చాక తమ మాట కాదన్నదన్న ధైర్యంతోనే కూతుర్ని సంప్రదించకుండానే పెళ్లి కొడుకుల వేట మొదలెట్టింది. పెళ్లి చూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయిని. తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లపోయింది. తన వెనక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించేసింది. కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తి మీద పెద్ద బాంబు బద్దలైనంత షాకు, ఒక రకం ఆచేతన స్థితి కలిగించింది. కళ్ళు పెద్దవి చేసి మాట రాక అలా ఉండిపోయింది. 2 నిమిషాలు. ఏంటి నువ్వు ఆ మైక్ని పెళ్లాడతావా? వాడు అండర్ గ్రాడ్యుయేట్, డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేస్తాడు. మైక్ని పెళ్లాడతావా? నోట్లో నుంచి మాటలు పెగుల్చుకొని అనగలిగింది ఆఖరికైతే. ఏమిటి మమ్మీ, వాట్స్ రాంగ్ విత్ యూ? చాలా తేలిగ్గా ఉంది ప్రతీక్ష. తల్లి వంక చూసి, నేనేదో అంతరిక్షానికి వెళ్తానన్నంత షాక్ అయ్యావు, మైక్ని పెళ్లాడతానంటే అతనేదో మనిషి కాదు అన్నంత బంబేలు పడుతున్నావు. వాట్స్ రాంగ్ విత్ హిమ్? కాత్యాయని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. మాట వణికింది. వాట్స్ రాంగా? ఇంకా అడుగుతున్నావా? అతను ఇంత చదువు సంధ్య లేని ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని, ఆఫ్టర్ ఆల్ వారానికి $100-200 సంపాదించేవాడిని చేసుకుంటానంటూ ఇంకా వాట్స్ రాంగ్ అంటావా? మనం ఇండియన్స్, అతను అమెరికన్ అన్నది అటుంచి అన్నీ ఉండి ఓ చదువు సంధ్య లేనివాడిని చేసుకుంటావా? కోపంతో మాటలు తడబడ్డాయి. ఏంటి మమ్మీ, మైక్ ఇంజనీరింగ్లు, డాక్టరేట్లు చదవకపోవచ్చు. హీ ఈజ్ పిన్ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్ పర్సన్. సమ్హౌ ఐ లైక్ హిమ్. గోళ్ళు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష.
తర్వాత కాత్యాయిని ఎంత గొడవ చెయ్యాలో అంత చేసింది. నెత్తి నోరు కొట్టుకుంది. నీకిదేం కర్మ రాత అంటూ వంబేలెత్తిపోయింది. మంచిగా చెప్పింది, అరిచింది, తిట్టింది. ముందెందుకు చెప్పకుండా చావు అని ఎగిరింది. ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుంచి అంతా ఫ్రెండ్స్ కలిసి తిరుగుతున్నావు అనుకున్నావులే, కానీ నీవెంత పని చేస్తావా? ఆ పనికి మాలిన వాడిని కట్టుకుని ఏం సుఖపడతావే? అమెరికానైనా పోనీ చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోనీలే అనుకునేవాళ్ళం. మన స్టేటస్ ఏమిటి? వాడు మా అల్లుడైతే తల ఎలా ఎత్తుకుని తిరగలమే? పోనీ మా సంగతలా ఉంచు, నువ్వెలా బతుకుతావే? ఇన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? ఎన్నాళ్ల నుంచే ఇదంతా జరుగుతుంది? ఆగకుండా అరిచింది కాత్యాయిని. తల్లి అరిచినంతసేపు ఊరుకుంది. మమ్మీ, నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు. నాకు మైక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అతను అట్టే చదువుకోకపోవచ్చు, కానీ అతనంత వెల్ మేనర్డ్ మగాణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ సంస్కారం, గౌరవ మర్యాదలున్న కుటుంబం. అతను నేనంటే ప్రాణం ఇస్తాడు. అతనట్టే సంపాదించలేడు నిజమే, కానీ డాక్టర్నైనా నేను సంపాదిస్తాను కనుక మా సంసారానికి ఏం లోటుండదు. ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే, నా మెడిసిన్ అయ్యాక గానీ పెళ్లి చేసుకోం, మీరెలాగో అంగీకరించరు. అప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది కనుక పర్వాలేదని ఆలోచించాను. నువ్వు నాకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పి ఉంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని. అంచేత నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పదలచింది. అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతీక్ష. రాత్రి భర్త చేత చెప్పించింది. తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు. ఆఖరికి కూతురి అభిష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి. ప్రతీక్ష పెళ్ళయి 6 ఏళ్లయింది. 4 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకు. పిల్లలిద్దరూ తండ్రి రంగుతో పోలికలతో చాలా అందంగా ఉంటారు. మనవలంటే ప్రాణం కాత్యాయనికి. ప్రతీక్ష డాక్టర్ అయి 2 చేతులతో సంపాదిస్తుంది. బోస్టన్లో 4 బెడ్రూమ్ల ఇల్లు, కింద బేస్మెంట్, గార్డెన్, 2 కార్లు, స్విమ్మింగ్ పూల్, దేనికి లోటు లేదు ప్రతీక్షకి. కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు. మొదట ఓ 2-3 ఏళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు గాని వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు? కూతురు తనకంటే తక్కువ చదువు సంపాదన ఉన్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది. ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా ఉండాలని ఉన్న అంతరంతరాల్లో ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో డైవోర్సులు, అందులో అమెరికాలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది అల్లుడంటే ఉన్న చిన్న చూపు వల్ల. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనం, సంస్కారం, ప్రతీక్ష పట్ల అతని ప్రేమ, ప్రతీక్ష ఆస్పత్రి పనుల్లో సతమతం అవుతుంటే మగవాణ్ణి అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ వంట దగ్గర నుంచి అన్నీ తానే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయింది. మొదట్లో చిన్న ఫ్లాట్లో ఉండేవారు. తాము ఏది ఇస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ల సంపాదనతో అమర్చుకుని 4 ఏళ్లలో మంచి ఇల్లు, కారు అన్నీ అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని. పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లల్ని ఏ ఆడవాళ్ళు చూసుకోనంత చక్కగా చూసేవాడు. పిల్లల కోసం బేబీ సిట్టింగ్ చేయటానికి ఉద్యోగం మానేశాడు. ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలాగా సంపాదిస్తుంటే తను ఇల్లు నడిపేవాడు. ప్రతీక్ష రాత్రి ఇంటికొచ్చే వరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు. అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయటం, నిర్లక్ష్యంగా ప్రవర్తించటం, లోకువగా చూడటం కాత్యాయని ఎప్పుడు చూడలేదు. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకి కావలసినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష. రాత్రి ఇంటికొచ్చాక పిల్లల్ని చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత చూసి ఒకసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడినన్న ఈగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సహాయపడేవాడా అనిపించింది. బట్టలు ఇస్త్రీ దగ్గర నుంచి ప్లంబింగ్, కార్పెంటరింగ్, గార్డెనింగ్ దగ్గర నుంచి అన్నీ చేసే మైక్ని చూసినప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి. కూతురికి పురుడు పోయటానికి రావటం పేరుకి మాత్రమే, మిగతా అదంతా తనవి కూడా కూర్చోబెట్టి అల్లుడు చేస్తుంటే ఒక 3 ఏళ్లలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్ని మనస్ఫూర్తిగా గౌరవించారు.
గౌరవించటం, అభిమానించటం నేర్చుకుంది. ప్రతి ఏడు సమ్మర్లో 1 నెల కూతురింట్లో ఉండటం అలవాటు కాత్యాయనికి, మూర్తికి. మనవలతో గడపటం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవాడు. మమ్మీ, ఇవాళ మా హాస్పిటల్లో ఓ బర్న్ కేసు వచ్చిందమ్మా. ఆ అమ్మాయి ఇండియన్, మన తెలుగు పిల్లే. పాపం 30 ఏళ్ళు లేవు. సూసైడ్ కమిట్ చేసింది. రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అంది ప్రతీక్ష. అయ్యో, ఎవరమ్మాయి? ఎందుకలా చేసింది? ఇక్కడేం చేస్తుంది? పెళ్ళయిందా? ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని. పెళ్లి కాకపోవటమేమిటి, 2 పిల్లలు కూడాను. ఆ మొగుడు, ఆ రాస్కెల్ ఆమె చావికి కారణం. అమ్మాయి డాక్టరట. భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది. డాక్టర్ అయి ఉండి మొగుడితో పడకపోతే డైవర్స్ తీసుకోకుండా చావటమేమిటి? పిచ్చి పిల్లలాగా ఉంది. అమెరికాలో ఉండి కూడా, చదువు ఉండి కూడా ఇలాంటి పని చేయటమేమిటి? ఏం చేస్తుంది మమ్మీ? పెళ్ళైన దగ్గర నుంచి కాల్చుకు తినేవాడట. అమెరికాలో ఉన్న, అమలాపురంలో ఉన్న చాందస్తుల్లాగా బిహేవ్ చేస్తూ, అడుగడుగున మగ అహంకారం చూపిస్తూ, తనకంటే ఆమె మంచి ఉద్యోగం, సంపాదన ఎక్కువ అన్న మగ ఈగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తీసేవాడట. వాడితో మాట్లాడావు, వీడితో మాట్లాడావు, నవ్వావు అంటూ ఇంట్లో చాకిరీ అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా పెట్టే హింసని భరించింది. ఆఖరికి ప్రాణం విసిగి డైవర్స్ తీసుకుంటానంటే పిల్లల్ని ఇవ్వనని, డైవర్సు ఇవ్వనని భయపెడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. డయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది చచ్చిపోతూ. వెధవకి జైలు ఖాయం. ఎవరా దరిద్రుడు? మన తెలుగువాడంటున్నావు? మాకు తెలిసిన వాళ్ళ? ప్రతీక్ష నవ్వింది. ఎవడో కాదు మమ్మీ, నీకు అల్లుడు కావలసినవాడు. నా అదృష్టం కొద్దీ వాడి పాల పడకుండా తప్పించుకున్నాను. నువ్వు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టర్ పెళ్లి కొడుకు. వాణ్ణి చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టుందే అని. వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను. కాత్యాయని మొహం తెల్లబడింది. కలవరంగా కూతురి వంక చూసింది. తల్లి పాలిపోయిన ముఖం చూసి ప్రతీక్ష నవ్వుతూ, ఏంటి మమ్మీ అలా అయిపోయావు? నీ కూతురు సూసైడ్ చేసుకుంటున్నట్టు. వాడు నీ అల్లుడు కాదుగా, అల్లుడు కాబోయి తప్పిపోయాడు. అసలు నన్ను అడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ 1-2 ఏళ్ళు అమెరికా పంపాలంటాను. ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకొని వండుకుని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థమయ్యి ఆ మేలిగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్కి అన్నట్టు పంపాలి. ఆడ మగ సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడికొచ్చి ఉండాలి. మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు 1 ఏడాది మిలిటరీ ట్రైనింగు, పెళ్లికి ముందు అమెరికా ట్రైనింగ్ ఇప్పిస్తే గాని ఈ మగాడి జులుంలు, ఈగోలు వదలవు. ఈ విషయంలో మన అమెరికన్స్ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి. ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తలాడించింది కాత్యాయని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.